నమస్తే. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? మెడిటేషన్ చేసేటప్పుడు హయ్యర్ ప్రాక్టీసెస్ మెడిటేషన్ చేసేటప్పుడు వైట్ డ్రెస్ వేసుకోమని అంటారు. ఇది ఒక మతానికి సంబంధించింది కాదు. డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు కూడా వాళ్ళ పూజలు, వాళ్ళ ప్రేయర్స్ చేసుకునేప్పుడు వైట్ డ్రెస్ వేసుకుంటారు. ఎందుకు వైట్ డ్రెస్ వేసుకుంటారు? వేరే కలర్ ఎందుకు వద్దు? దీనికి రీజన్ మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. సో అది క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఈవెన్ మనం ప్రాణిక్ హీలింగ్లో కూడా హయ్యర్ మెడిటేషన్స్ చేసేటప్పుడు, అర్హతిక్ రిట్రీట్స్ అప్పుడు వైట్ డ్రెస్ వేసుకోమంటారు. దానివల్ల ఏమిటి ఉపయోగం అంటే, వైట్ హార్మనైజింగ్ ఎనర్జీ ఉంటుంది. మన ఫిజికల్ బాడీ ఒక్కటే కాదు, మనము అంటే మన చుట్టూ ఉండే ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు కూడా, ఫిజికల్ బాడీ చుట్టూ ఉండే ఎథరిక్ బాడీ, ఎమోషనల్ బాడీ కూడా మన మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. మన అందరిలో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. అలాగే బయట నుంచి వచ్చే ఎమోషన్స్ కూడా మనం క్యాచ్ చేస్తూ ఉంటాం. మనం ధ్యానానికి కూర్చున్నామనుకోండి, మనం వేసుకున్న బట్టల్లో ఉండే ఫ్రీక్వెన్సీ మన ఎమోషన్స్ని, మన మనసుని ప్రభావితం చేస్తుంది. అలాగే మనం ఎలాంటి బట్టలు వేసుకుంటామో చుట్టూ ఎన్విరాన్మెంట్ నుంచి కూడా అలాంటి ఎమోషన్స్ని క్యాచ్ చేస్తుంది. ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది, వేవ్ లెంత్ ఉంటుంది. సో అలా ఎనర్జీ ఫీల్డ్లో లైక్ అట్రాక్ట్స్ లైక్, ఇది ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. సో మన ఆరాలో ఎలాంటి ఎమోషన్స్, ఎలాంటి ఎనర్జీస్ ఉంటాయో చుట్టుపక్కల నుంచి అలాంటి ఎమోషన్స్ని లాగుతుంది. అయితే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రటి బట్టలు వేసుకున్నాము, ఎర్రటి బట్టలు వేసుకుని ధ్యానానికి కూర్చున్నాము, లేదా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తున్నాము. రెడ్ ఒకలాంటి అగ్రెసివ్ నేచర్ ఇస్తుంది. సో ఉద్వేగము, పట్టుదల అలాంటివి ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉండదు. మనసు ప్రశాంతంగా లేకపోతే స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో అంత మ్యాక్సిమం బెనిఫిట్ మనం పొందలేము. వేరే వేరే రంగులకి వేరే వేరే ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకని అందరూ ఏమంటారంటే తెల్లటి బట్టలు వేసుకోండి. తెల్లటి బట్టలకి హార్మనైజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే తెలుపులో అన్ని రంగుల ప్రాపర్టీసు ఉంటాయి, అట్ ద సేమ్ టైం ప్రశాంతంగా ఉంచుతుంది. చూడగానే ప్రశాంతంగా ఉంటుంది, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. దాని ఫ్రీక్వెన్సీ వల్ల మనలో ఉండే నెగిటివ్ ఎమోషన్స్, కోపాలు, చికాకులు, మనశ్శాంతి లేకపోవడాలు ఇలాంటివన్నీ తగ్గి మనసు ప్రశాంతంగా అవుతుంది. ఎప్పుడైతే వైట్ డ్రెస్ వేసుకున్నామో, వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు బయట నుంచి వచ్చే నెగిటివ్ ఎమోషన్స్ని లోపలికి రానివ్వదు. అలాగే లోపల ఉన్నవన్నీ క్లియర్ అయిపోతూ ఉంటాయి. సో వైట్ హార్మనైజింగ్, మనలోంచి వచ్చే స్ట్రెస్, యాంగ్జైటీ, చికాకులు ఇవన్నీ కూడా తగ్గిస్తుంది, బయట నుంచి రానివ్వకుండా చేస్తుంది. అప్పుడు మనం చేసే ధ్యానం కానీ పూజ కానీ ప్రశాంతంగా జరుగుతుంది. సో తెలుసో తెలియకో, ఒకప్పుడు అందరికీ తెలుసు, మధ్య మధ్యలో మనలాంటి వాళ్ళు ఎంతోమందికి తెలియక అయినా ఫాలో అవుతున్నాము, ఒక ఆచారంగా పెట్టుకుని వైట్వే వేసుకుంటున్నాము. అయితే మన ఆలోచనలో ఎందుకు వైట్, నేను కలర్ ఎందుకు వేసుకోకూడదు అని హాఫ్ బ్లాక్ హాఫ్ వైట్ అలా వేసుకోవడము, అసలు కలర్సే వేసుకోవడము అలాంటివి చేస్తున్నాము. మనం గమనిస్తే కొన్ని రకాల ప్రొఫెషన్స్ వాళ్ళు కూడా వైట్ డ్రెస్ వేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నర్సులు ఉన్నారు, వాళ్ళు వైటే వేసుకుంటారు. ఎందుకు వైట్ వేసుకుంటారు? వాళ్ళ చుట్టూ పేషెంట్స్ ఉంటారు. పేషెంట్స్లో ఉండే డిసీజ్డ్ ఎనర్జీ, వాళ్ళ చికాకులు, బాధలు, నొప్పులు ఈ నర్సుల్ని ఎఫెక్ట్ కానివ్వకుండా ఆ వైట్ కాపాడుతుంది. సో రకరకాల ప్రొఫెషన్స్ వాళ్ళు కూడా, నర్సులు ఒకళ్ళే కాదు చాలామంది వైట్ వేసుకుంటారు. వైట్ వేసుకున్నప్పుడు ఒకలాగా ప్రొటెక్టివ్ షీల్డ్ ఏర్పడుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. బయట మనం ఎంత పనన్నా చేయొచ్చు, కానీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఈసారి మీరు గ్రూప్ మెడిటేషన్స్ చేసేటప్పుడు లేదా హయ్యర్ మెడిటేషన్స్ చేసేటప్పుడు వైట్ వేసుకొని చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీలత. మీరు ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ టాపిక్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది, మీ డౌట్స్ క్లారిఫై చేసింది అంటే లైక్ చేయండి, మీ తోటి వాళ్ళతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.